జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా కేటాయించనున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ హోదా పొందింది. ఇప్పటి వరకు రిజిస్టర్డ్ పార్టీనే. ప్రాంతీయ పార్టీ హోదా రావాలంటే కొన్ని ప్రమాణాలు అందుకోవాలి. గత ఎన్నికల్లో అన్ని చోట్ల పోటీ చేసినా అందుకోలేకపోయారు. కానీ ఈసారి మాత్రం పొత్తులతో పోటీ చేసి అనుకున్నది సాధించారు. ఈ ఫలితాలతో గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. ఎన్నికల సంఘం 2013లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 6% తెచ్చుకోవాలి. అలాగే 2 అసెంబ్లీ సీట్లను గెలవాలి. 2019లో జనసేనకు 6% ఓట్ల కంటే కొద్ది ఓట్లు తక్కువగా వచ్చాయి. అసెంబ్లీ స్థానం కూడా ఒకటే వచ్చింది. కనీసం ఒక లోక్సభ స్థానం గెలిచినట్లయినా గుర్తింపు దక్కి ఉండేది. ఏ సీట్లు సాధించకపోయినా 8% ఓట్లు వచ్చినా ఈసీ గుర్తింపు వచ్చి ఉండేది. కానీ అవేవి అప్పటి ఎన్నికల్లో రాలేదు. 2024లో 21 చోట్ల పోటీ చేసి మొత్తం గెలిచారు. 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. ఓటు బ్యాంకు కూడా 8% దాటిపోయింది. ఇప్పుడు జనసేన గుర్తింపు పొందిన పార్టీ. గుర్తింపు లేనందున జనసేన గుర్తు గాజు గ్లాస్ పై రకరకాల వివాదాలు ప్రారంభించేవారు, కుట్రలు చేసేవారు. ఇక ముందు ఆ అవకాశం లేదు. గాజు గ్లాస్ గుర్తు జనసేనకు మాత్రమే ఉంటుంది. ఇతరులకు కేటాయించే అవకాశాలు ఉండవు. ఎన్నికల కమిషన్ ప్రతి ఏడాది ఇలా అర్హత ప్రకారం ఓట్లు, సీట్లు సాధించిన పార్టీలను ప్రకటిస్తుంది. ప్రకటించినప్పుడు జనసేన సింబల్ను శాశ్వతంగా కేటాయిస్తారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గా ఫోన్ లైన్ అందిస్తారు. దుర్గా, ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి పర్మనెంట్ గా గాజు గ్లాస్ గుర్తు వచ్చే విధంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతం కొన్ని రోజుల నుంచి కొన్న ఎలక్షన్ కి జనసేన పార్టీ పోటీ చేసినప్పటికీ కూడా గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ కాకపోవడంతో ఎంపీ పోటీ చేసిన ప్రాంతంలో ఎమ్మెల్యే వాళ్ళకి కేటాయించేవారు. ఎమ్మెల్యేలు పోటీ చేసిన దాంట్లో ఎంపీగా ఉండే ఇండిపెండెంట్ లో కేటాయించేవారు. ఇలా కేటాయించడం వల్ల కొంతమంది నిరక్షరాస్య ఓటర్లు, అలాగే అటు పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు చాలా ఇబ్బందులు పాలయ్యారని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈసారి గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్ గుర్తుగా అయితే ఎన్నికల సంఘం కేటాయించే అవకాశం మనకి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల నిబంధనలు, నియమాల ప్రకారం 2013 రూల్స్ ప్రకారం అయితే ఒక ఎంపీ పోటీ చేసినప్పుడు ఒక ఎంపీ సీటు గానీ, ఒక ఎమ్మెల్యే సీటు గానీ, లేకపోతే మొత్తం పోలింగ్ ఓట్లైన పోలింగ్ పర్సెంట్లు 8% వస్తే అప్పుడు వాళ్ళకి పర్మనెంట్ గుర్తు కేటాయించే అవకాశం ఉంటది. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు సాధించింది. అలాగే ఓట్ షేర్ కూడా దాదాపు 8% పైగా సాధించింది. కాబట్టి ఏ విధంగా చూసినా జనసేనకి గాజు గ్లాస్ గుర్తుని పర్మనెంట్ గా కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఇంకా గాజు గ్లాస్ సింబల్ జనసేన పార్టీకి పర్మనెంట్ సింబల్ గా చేసే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల సంఘ రూల్స్ కి అనుగుణంగా ఇప్పుడు జనసేన పార్టీ అన్ని స్థానాలు కైవసం చేసుకుంది కాబట్టి ఆ రూల్స్ కి అనుకూలంగా ఉంది కాబట్టి గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ గా కేటాయించే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రత్యర్థి పార్టీలు కుట్రలను ఈజీగా తిప్పుకొట్టే అవకాశం ఉంది. గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ అయితే ఇలా పోటీ చేసే ప్రాంతంలో వేరే వాళ్ళకి ఆ గుర్తు కేటాయించారు కాబట్టి ఇంకా గాజు గ్లాస్ గుర్తులు పర్మనెంట్ చేసుకుంటారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అయితే జనసేన పార్టీ చాలా ఇబ్బందులు పడిందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక ఎంపీ కింద పోటీ చేశారనుకో, అక్కడ ఎమ్మెల్యే కింద పొత్తు ధర్మంగా వేరే వాళ్ళకి ఇచ్చారనుకో, అక్కడ మళ్ళా గాజు గ్లాస్ గుర్తు కేటాయించవచ్చు. అలాగా చాలా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ పోటీ చేసే అభ్యర్థులు కూడా జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఓట్లు చేర్చడానికి గాజు గ్లాస్ గుర్తుతో ఇండిపెండెంట్ గా వాళ్ళ సొంత అభ్యర్థులను వేయించి ఓట్లు చీల్చే ప్రయత్నం చేశారు. ఇక నుంచి ఆ ప్రయత్నానికి చెక్ పెట్టే విధంగా అయితే జనసేన పార్టీ అడుగులు ముందుకేస్తుంది. ఇంకో విషయం చెప్పుకోవచ్చు అంటే భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీ కూడా 100% స్ట్రైక్ రేట్ లో లేదు. ఎందుకంటే పొత్తుల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఇతర విషయాల్లో కానీ పోటీ చేసినప్పటికీ దాదాపు 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లో నెగ్గింది. 2 పార్లమెంట్ లో పోటీ చేస్తే 2 పార్లమెంటు స్థానాలు కూడా కైవసం చేసుకుని భారతదేశ చరిత్రలో జనసేన పార్టీ ఒక రికార్డు సృష్టించిందని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అనేక పార్టీలు, కొత్త పార్టీలు వచ్చాయి, పాత పార్టీలు కూడా వచ్చాయి. ఎప్పుడు ఇలా 100% స్ట్రైక్ రేట్ తోటి 100కు 100% పోటీ చేసిన అన్ని ప్రదేశాల్లో నెగ్గినది ఇప్పటికొచ్చి భారతదేశ చరిత్రలో ఏ పార్టీ లేదు. ఆ పార్టీగా కూడా జనసేన పార్టీ గుర్తింపు పొందింది. మరియు ఫ్యూచర్ లో ఏమైనా ఈ రికార్డు వేరే ఏ పార్టీలైనా బద్దలు కొడతాయా, లేకపోతే జనసేన పార్టీకి ఇదే రికార్డు ఉంచుతాయా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే భారతదేశ చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఏ రాజకీయ పార్టీ నెగ్గలేదు. అలా రాజకీయ పార్టీ నెగ్గింది అని చెప్పి
స్పష్టంగా తెలుస్తుంది. ఇక నుంచి సింబల్ విషయంలో ఇబ్బంది పడే అవకాశం కూడా లేదు. జనసేన నాయకులు కూడా ఈ విషయంలో కూడా జనసేన నాయకులు నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నట్టు తెలుస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ఒక్కసారి ఈ ఎలక్షన్ లో జనసేన పార్టీకి అన్ని రకాలుగా లాభం పొందిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క గాజు గ్లాస్ గుర్తు పర్మనెంట్ అవడం, ఒక పక్క ఈ పోటీ చేసే అన్ని ప్రదేశాల్లో నెగ్గడం, అన్ని ప్రాంతాల్లో నెగ్గడం కూడా ఈ జనసేన పార్టీకి నూతన ఉత్సాహం నిలిపిందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ థ్యాంక్ యూ దుర్గారావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.